బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. హైదరాబాద్ లో తొలిసారిగా బ్రౌన్ షుగర్ డ్రగ్ ను పట్టుకున్నారు పోలీసులు. పంజాబ్ నుంచి డ్రగ్స్ తెప్పించి హైదరాబాద్ లో విక్రయిస్తున్న విద్యార్థులు వీరసాయి, నవీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ పంజాబ్లోని లవ్లీ యూనివర్సిటీలో చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ కోసం నవీన్, వీరసాయి పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకొచ్చారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన నవీన్ పెద్ద మొత్తంలో లోన్ యాప్ ద్వారా రుణాలు తీసుకున్నాడు. అప్పులను తీర్చేందుకు నవీన్ డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టాడు. జూబ్లీ హిల్స్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. హైదరాబాద్ లో తొలిసారిగా బ్రౌన్ షుగర్ డ్రగ్ ను పట్టుకున్నారు పోలీసులు. పంజాబ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న విద్యార్థులు వీరసాయి, నవీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ పంజాబ్లోని లవ్లీ యూనివర్సిటీలో చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ కోసం నవీన్, వీరసాయి పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకొచ్చారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన నవీన్ పెద్ద మొత్తంలో లోన్ యాప్ ద్వారా రుణాలు తీసుకున్నాడు. అప్పులను తీర్చేందుకు నవీన్ డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టాడు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా బ్రౌన్ షుగర్ డ్రగ్ను పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఎంత మొత్తంలో పట్టుకున్నారు? అలాగే ఇద్దరు వ్యక్తులకు సంబంధించి వివరాలు ఎలా తెలుస్తున్నాయి? నందు, అయితే హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం లేపిందని చెప్పాలి. జూబ్లీ హిల్స్ తోని భారీగా డ్రగ్స్ అయితే పట్టువేత జరిగింది. మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో బ్రౌన్ షుగర్ డ్రగ్స్ ని కూడా పట్టుకున్నారు ట్రాన్స్పోర్ట్ పోలీసులు. అయితే 100 గ్రాముల MDMA తో పాటు 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ను కూడా పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళు పంజాబ్ నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నటువంటి వీళ్ళందరూ కూడా ఎవరైతే వీళ్ళు విక్రయిస్తున్న వాళ్ళందరూ కూడా విద్యార్థులే అనేది తెలిసింది. అయితే ఆ పంజాబ్ లోని ప్రముఖ లవ్లీ యూనివర్సిటీలో చదువుతున్న సూరి, లీలా, నవీన్ ను అయితే అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా పంజాబ్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు కావడంతో సూరి, లీలతో పాటు వీరసాయి తేజను కూడా అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళందరూ కూడా న్యూ ఇయర్ కోసం పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకొని వచ్చేసి నవీన్ సాయిలో విక్రయించేందుకు భారీ ప్లాన్ అయితే వేశారు. గత 4 నెలలుగా న్యూ ఇయర్ సందర్భంగా అయితే నవీన్ ట్రాక్ అయితే ఇవి నవీన్ పైన నిఘా పెట్టడం జరిగింది. కాబట్టి నవీన్ యొక్క మూవ్మెంట్స్ ని గమనిస్తూ వస్తున్నారు. అయితే ఢిల్లీ, పంజాబ్ నుంచి డ్రగ్స్ తీసుకొని వస్తున్నటువంటి నవీన్ సాయి ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చేసి అయితే తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ మెయిన్ టార్గెట్ గా చేసుకుని స్టూడెంట్స్ కు డ్రగ్ విక్రయిస్తూ కొన్ని పార్టీలకు కూడా సప్లై చేస్తున్నట్టుగా గిట్ట తెలవడంతో అయితే మాటు వేసేసి చాలా పకడ్బందీగా పోలీసులు అయితే వీరిని అదుపులోకి తీసుకున్నారని చెప్పాలి. విధంగా న్యూ లైఫ్ కు అలవాటు పడ్డటువంటి ఈ యొక్క ఎవరైతే నవీన్ ఉన్నారో, నవీన్ ఈ యొక్క అతని యొక్క అవసరాల కొరకు మోడర్న్ లైఫ్ కొరకు అయితే ఈయన అప్పులు చేయడం కూడా జరిగింది. వివిధ లోన్ యాప్ల ద్వారా ఈయన లోన్లు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ అప్పులు తీర్చడానికి అయితే లోన్ అప్పులు తీర్చడానికి అయితే భారీ ఎత్తున అప్పులు కూడా చేయడం జరిగింది. ఈ మార్గం లోపల ఆయన పైన ఒత్తిడి రావడం చేత డ్రగ్స్ బిజినెస్ లో దిగినట్టుగా తెలుస్తుంది. ఆ డ్రగ్స్ సప్లై చేస్తూ అయితే ఈ రోజు పోలీసులకు అయితే దొరకడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.